వచ్చినవాడు కాలేబు ఎవరు తెలుసు మీకు? నిండు హృదయంతో దేవుని వెంబడించినవాడు అండి. ఎవరండి కాలేబు? నిండు హృదయంతో. ఇంకా హృదయంలో దేనికి చూడలేదు. బెస్ట్ ఒకటే డిగ్రీ అది. ఆయన గురించి పెద్ద బైబిల్ రాలేదు. మోషే గురించి రాసినంత, యెహోషువ గురించి రాసినంత లేదు. ఈజ్ ఎ సైలెంట్ పర్సన్. ఎవరి మెప్పులకి ఎవరి గొప్పలకి ఎదురు చూడలేదు. ఏది ప్రతిఫలం ఆలోచించలేదు. దేవుని వెంబడించే విషయంలో చిన్న మచ్చ కూడా కొత్త కూడా లేకుండా నిండు హృదయంతో ప్రభువుని వెంబడించాడు. ఏం చెప్పారు తెలుసా? మోషే నన్ను పంపినప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా నాకు అంతే బలం ఉంది. ఏ వయసులో చెప్పాడు? 85 సంవత్సరాల వయసులో అంటున్నాడు నాకు 45 సంవత్సరాల్లో ఎంత బలం ఉందో 85 సంవత్సరాలు కూడా నాకు అంతే బలం ఉంది. నాకు ఏ రకం ఇవ్వండి పర్వాలేదు. పంచిపెడతాడు యెహోషువ, స్థలాలు పంచిపెడతాడు అనమాట. ఈ ఒక్కడే సీనియర్ మోస్ట్. యెహోషువ తర్వాత ముఖ్యమైన ఎవరు? కాలేబు. యెహోషువ దేవుడు కోరుకున్నాడు, కాలేబు వదిలేశాడు. మనమైనా ఏం అడుగుదాము? ఈ లోకంలో భూమిని పంచిపెడతాం. చీఫ్ మినిస్టర్ పోయి ఇంకో చీఫ్ మినిస్టర్ వస్తే ఈ గొడవ బాబులకి నీ స్థానంలో ఇంకొక నిలబడితే చెరువులు పాములు పాపుతున్నాయి అంత ఆమె. నేను పాడాల్సిన స్థలంలో పాడుతుంది పాట. ఏమైందండి? ఏమైంది? నేను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాను. అలాంటి వంశంలో నుంచి వచ్చాడు నీ కాలేబు. ఎంతగా ఆశ్రయించబడ్డాడు. నాకు గట్టి భజన పర్వాలేదు, నాకు బలం ఉంది, నేను సాఫ్ చేసుకుంటా, నేను సాఫ్ చేసుకుంటా. ఏంటంటే అందరికి మంచి మంచి నీళ్ళు పాత్రలు చేతపచ్చిన భూములు ఇస్తుంటే మిగిలిపోయింది, ముందు లేదు మిగిలిపోయింది, అది నేను చూసుకుంటాను పర్వాలేదు. అదే తుప్పలు చేసుకుంటా, బాగు చేసుకుంటా. రెడీమేడ్ సంఘాలు కావాలి పాస్టర్ గారికి. స్పేరులకు చేయరు, తున్నకుండా, ప్రయాసపడకుండా, కన్నీరు కలగకుండా, చెమట రాచకుండా వ్యవసాయదారుడు మంచి పంట పండించగలరా? అలాంటి కుటుంబంలో నుంచి వచ్చాడు. అంతగా దేవుడు ప్రేమించాడు. అలాంటి వంశంలో నుంచి వచ్చాడు. వాటి పుత్ర పరమ సొంత అన్నట్టు కాలేబు వంశస్థుడు ఎంత బాగుండాల్సినాడు. కాలేబుని బట్టి దేవుడు అతనికి ఆస్తి ఇచ్చాడు. మిగిలిన ఆస్తిపరుడు నామాలు. ఎక్కడి నుంచి వచ్చింది ఆస్తి? ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడి నుంచి వచ్చింది? నీకున్న జ్ఞానం, నీకున్న ఆశీర్వాదం, నీకున్న వాక్యానుభవం, నీకున్న దీవెనలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే కల్వరి చర్చలో పెరుగుతున్న వారికి ఉన్న బైబిల్ నాలెడ్జ్, ఇక్కడ పెరుగుతున్న వారికి ఉన్న క్రమశిక్షణ, ఇక్కడ ఉన్న వారికి నేర్చుకున్న ప్రార్థనలు, ప్రపంచంలో ఉన్న ఇప్పుడు చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళి వేరే సంఘాలు ఎన్నో చెప్తున్నారు. ఆ కల్వరిలో మేము ఉపవాసాలు చేసిన ప్రార్థన మేము మర్చిపోలేకపోతున్నాం. అలాంటి సహవాసం మనకు దొరకలేదు. అందుకే మేమే ప్రార్థనలు ప్రారంభిస్తున్నాం. మేమే 10 మంది చేసి ప్రార్థనలు నడిపించుకుంటున్నాం. ఈరోజు కృతజ్ఞత లేదండి. మనం ఏమైనా ఉన్నాం? మన దేవుని కృపలో ఉన్నాం. మన పితరుల ప్రార్థన, మనకు ఇచ్చిన సంఘ ప్రార్థన, సంఘంలో సంఘాన్ని దేవుడు దీవించినప్పుడు సంఘంలో ఉన్న అందరినీ దీవిస్తాడు ఆయన ఆటోమేటిక్గా. కష్టపడకుండా మనం 5 మంది ఆశీర్వదించబడుతున్నాం. అది గుర్తు పెట్టుకోవాలి. నిన్ను బట్టి నీ పిల్ల తరాలను ఆశ్రదిస్తాడు అబ్రహాము చెప్పిన మాట. కాలేబు ఆస్తిస్తే ఆస్తి చూసుకొని మూర్ఖుడైపోయాడు.